నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారి నూట 3వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీన్ని అఫీషియల్గా గవర్నమెంట్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మాతో పాటు విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, అటెండ్ అయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్కి, పార్టీ కార్యకర్తలకి, సో వచ్చినటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఎన్టీ రామారావు గారి గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పడం జరిగింది. సో ఆయన ఒక మాటలో ఏంటంటే మన తెలుగుతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి, తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం పాటుపడినటువంటి మహా వ్యక్తి ఆయన. సో వారి జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన జిల్లాలోనూ కూడా ఇప్పుడు అఫీషియల్గా జరుపుకోవడం అనేది సంతోషమని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గారు ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన పథకాలను ఈరోజు అందరూ కూడా ప్రజలు కూడా గుర్తుండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి గమనించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన యుగ పురుషుడు. ఆయన సినీ రంగంలో రారాజుగా ఆయన వేసిన పాత్రలు ఈ రోజుకి కూడా ఎవరు వేయలేని రకంగా ఆయన ఆ రోజుల్లోనే కృష్ణుడి పాత్ర కానీ, భీముడి పాత్ర కానీ, దుర్యోధన పాత్ర కానీ ఏ పాత్రగా వేసినా కూడా మన పోతులూరి వీరబ్రహ్మం గారి పాత్ర కానీ ఆయనే సాటిగా నిరూపించుకోవడం జరిగింది. అప్పుడుండే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక నియంత పాలన చూసి ఆయన ఆ రోజుల్లోనే పార్టీ స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి పార్టీ అయిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆ రోజు ఉండే స్ఫూర్తితో ₹2 కిలో బియ్యం కానీ, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు కానీ, పక్కా గృహాలు కానీ, అదేవిధంగా పెన్షన్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లోనే ఆయన పెట్టినప్పుడు పథకాలు ఈ రోజుకి కూడా అమలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఒక ముందు చూపుతోటి పేద ప్రజలందరికీ కూడా పక్కా గృహాలు ఉన్నాయి. అదివరకు మన కాలనీల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ కాలనీల్లో పక్కా గృహాలు లేవు. అలాంటిది ఆయన వచ్చిన తర్వాతే పక్కా గృహాలు అనేది కూడా నిర్మించడం జరిగింది. ఈరోజు ఆయన చూపించిన దారిలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఆయన తర్వాత మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా దీన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఇంకా ఎన్నో పథకాలతో ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారు కూడా, ఆయన తర్వాత కూడా లోకేష్ గారు కూడా ఇప్పుడు అన్నీ కూడా ఆయన ముందు చూపుతోటి యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా యువతకి ఈరోజు ఉద్యోగాలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా మన యువగలం తర్వాత నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ఏ ఉన్న ఇబ్బందులు అనేది కూడా మన లోకేష్ గారు చూసి దానికి ఆయన కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఎంతోమంది కొన్ని కోట్ల మంది సభ్యత్వం తీసుకున్నారంటే ఏ రకం పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా వాళ్ళ పెద్దల స్ఫూర్తితోటి మనం కూడా అందరివి ఏదైతే ఆయన పెట్టిన పథకాలు కానీ ఈరోజు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయో అవన్నీ కూడా మనం చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వచ్చిన మన కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మన సీతారావు గారి నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి కార్యక్రమాన్ని మనం ఒంగోలు పట్టణంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు మన జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు సీతారామయ్య గారు, లైబ్రరీ చైర్పర్సన్ సుచిత్ర గారు, గంగారు సుజాత గారు, ఘనశ్యామ్ గారు, మన పర్యవేక్షకులుగా వచ్చేసిన శివప్రసాద్ గారు, అందరికీ నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటేనే సినీ రంగంలో అందరినీ ఉర్రూతలూగించి చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎన్టీఆర్ వేసే స్టెప్పులే మేము వేయాలనే ఆలోచనతో చూపించిన వ్యక్తి వారు సినీ రంగంలో. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి 44 సంవత్సరాలుగా అంటే వారు పార్టీ స్థాపించి అధికారాన్ని కూడా చేపట్టిన తర్వాత
రాజకీయ రంగంలో కూడా దేశంలో నలుమూలల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరితో కూడా మంచి పరిచయాలు పెట్టుకొని వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రప్పించి ఎన్నో పెద్ద పెద్ద సభలు నిర్వహించడం మనం చూసాం. వారు దేశ రాజకీయాల్లో కూడా చురుకుగా కూడా పాల్గొనడం అనేది కూడా మనం చూసాం. వారి లేని లోటే ఎప్పటికైనా. అయినా ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు అయితే పదవీ బాధ్యతలు చేపట్టి ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆయన కొనసాగించిన పథకాలంటే ₹2 పథకం అనేది బియ్యం ఇవ్వటం అనేది మొదట ఎప్పుడే అదొక సెన్సేషన్ అనేది ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది. ఇంకా దానితో పాటు ఎక్కువ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఎక్కువ ఆలోచనలతో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ భోజనం మనం ఇల్లు అనేది ఈ కార్యక్రమాలతో కూడా ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా తనయుడు కూడా లోకేష్ బాబు గారు అయితే ఇప్పుడు మనం ఉర్రూతలూగిచ్చే జరుగుతున్నాయి జెన్జీ జెన్ ఆల్ఫా అనేది యువతరం ముందు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో అయినా ప్రపంచంలో అయినా కార్యక్రమాలు. వారికి అనుగుణంగా కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని తన యువగళం పాదయాత్ర సమయంలో చెప్పినట్టుగా కూడా ఇప్పటికే దాదాపుగా 9 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం ఈ 2 సంవత్సరాల కాలంలో. ఇక 20 లక్షలు ఇంకా 23 లక్షల ఉద్యోగాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇచ్చేదాని కొరకు ప్రయత్నాలు కూడా స్థాపిస్తూ ఉన్నారు. అందువలన అద్భుతంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిన్న చూస్తే మహానాడు మొదటి రోజు 7,50,000 మంది అటెండెన్స్ రావటం అంటే ఇవన్నీ కూడా ఎల్ఈడి వీడియోలు హైబ్రిడ్ మోడల్లో కూడా 1875 క్లస్టర్స్లో అందరూ వేలాది మంది కూడా వచ్చి ఆ కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారంటే ఎంతో అద్భుతం. అది ఈరోజు ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు అనేది ప్రతి ఒక్కరి నమ్మకం. అందువల్ల ఈ 103వ జయంతి కార్యక్రమాలని అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా వారికి తోచిన విధంగా కూడా అద్భుతంగా ఈ జయంతి కార్యక్రమాలు జరిపించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.